జగన్నాథ ఆలయ నిర్మాణాన్ని కళింగ పరిపాలకుడైన రాజా అనంతవర్మ చోడగంగదేవ్ ప్రారంభించగా దానిని ఆయన మనవడైన రాజా అంగన భీమదేవ్ పాలనలో 1174లో పూర్తి చేశారు. ఆలయంలోని నిధి లేదా రత్న భండాగారులో ఆభరణాలు మరియు విలువైన లోహాలు ఉన్నాయి. అయితే జగన్నాథ పూరి నిధి అనేక దశాబ్దాలుగా మూసివేయబడింది. చివరిసారిగా నిధిని 1978లో తెరిచారు. అప్పటి నుంచి అది మూసి ఉంచబడింది. నివేదిక ప్రకారం ఈ రత్న భండారంలో చాలా నిధి ఉందని, దేశం మొత్తాన్ని 2 ఏళ్ల పాటు ఉచితంగా ఆహారం ఇవ్వవచ్చని పేర్కొన్నారు. రత్న భండార్ యొక్క నిధి అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలను అనేక సంవత్సరాలు నిలపగలదని అంచనా. రత్న భండార్లో 2 గదులున్నాయి. బయటి గదిని బార్బహార్ భండార్ అని, లోపల గదిని బేతర్ భండార్ అని అంటారు. బార్బహార్ భండార్లో రథయాత్ర సమయంలో స్వామివారికి అలంకరించడానికి అలంకరణ సామాన్లు ఆ గదిలో ఉంచేవారు. రథయాత్ర సమయంలో భగవంతుని అలంకరించడం కోసం ఆ గదిని తరచూ తెరిచేవారు. కానీ బేతర్ భండార్ అంటే లోపల గదిని మాత్రం 1978 నుంచి ఇప్పటి వరకు ఎప్పుడూ తెరవబడలేదు. చివరగా 1978లో తయారు చేసిన జాబితా ప్రకారం బహార్ భండార్ మరియు బేతర్ భండార్తో కూడిన రత్న భండాగార్లో మొత్తం 454 బంగారు వస్తువులు ఉన్నాయి. వాటి నికర బరువు 128 కేజీల 380 గ్రాములు మరియు 220 కేజీల 230 గ్రాముల వెండి వస్తువులతో పాటు అనేక విలువైన వజ్ర వైడూర్య ఉన్నాయని తెలిపారు. చాలా సంపదను లెక్కగట్టలేదనే విమర్శలు కూడా లేకపోలేదు. అందుకే కొత్తగా వచ్చిన బీజేపీ ప్రభుత్వం ఈ రహస్య గదులను తెరవడానికి నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ఈ రత్న భండాగార్ తెరవడానికి ముఖ్య కారణం అందులో ఎంత సంపద ఉందో లెక్కించి మరియు ఆ సంపదని డిజిటలైజేషన్ క్యాటలాగ్ రూపంలో పొందుపరచడం. ఎన్ని సంవత్సరాలుగా ఆ గదులు తెరవకపోవడం వల్ల గదులు మరమ్మత్తు లేక పాడుపడ్డాయి. ఈ సంపదను వేరే చోటుకు తరలించి గదులు మరమ్మతులు చేసి మరలా సంపదను ఇక్కడే భద్రపరుస్తారు. ఇదే ముఖ్య ఉద్దేశం. మొదట స్టాండర్డ్ ఆపరేటింగ్ విధానం ప్రకారం ఔటర్ రత్న భండాగార్ను తెరిచి ఆభరణాలు మరియు ఇతర విలువైన వస్తువులను ఆలయ ప్రాంగణంలోని తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్ను మార్చారు. అప్పుడు ఉన్న తాళాలు పనిచేయకపోవడం వల్ల 3 తాళాలు పగలగొట్టి లోపల రత్న భండాగార్లోకి ప్రవేశించారు. రత్న భండాగార్ యొక్క మొత్తం విలువైన వస్తువులు మార్చడానికి చాలా సమయం పడుతుంది కనుక దాని లోపల గదిని మళ్ళీ లాక్ చేశారు. ఎస్ఓపి ప్రకారం మరొక తేదీన లోపల గది సంపదను తరలించి గదులకు మరమ్మత్తు చేస్తారని ప్రభుత్వం నిర్ణయించింది. విషసర్పాలు ఆ ఖజానాకు కాపలాగా ఉన్నాయన్న వదంతులను కమిటీ తోసిపుచ్చింది. మొత్తం సంపదను కమిటీ సమక్షంలో లెక్కగట్టి త్వరలో చెప్తామని కమిటీ వివరించింది. ఇది పూరి జగన్నాథ స్వామి దేవాలయ రత్న భండాగార్ యొక్క చరిత్ర. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఎంకరేజ్ చేయండి.